బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి లభించింది. రేపు సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ సిద్ధమవగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్బంధం చేయొద్దని సూచించింది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి లభించింది. రేపు సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ సిద్ధమవగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, దీపిక, ఏదైతే రేపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ తలపెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి లభించింది. 17 రోజుల నుంచి కూడా పోలీసులను సభ నిర్వహించేందుకు అనుమతి అడుగుతున్నా కూడా అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ అయితే ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. అయితే ఈ లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పు అయితే వెల్లడించింది. షరతులతో కూడినటువంటి అనుమతిని అయితే ఇచ్చింది హైకోర్టు. అయితే ముఖ్యంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు అంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కూడా దిగ్బంధం చేయవద్దంటూ కూడా సూచించింది. మొత్తంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఒకవేళ సరూర్ నగర్ స్టేడియంలో మాత్రం సభ నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించిన ఎటువంటి సభకు శాంతియుతంగా నిర్వహించుకోవాలి. అదేవిధంగా రహదారులకు దిగ్బంధం, ఇంకా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించడం లేదా రెచ్చగొట్టి ప్రసంగాలు చేయొద్దంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి రేపు మాత్రం యథావిధిగా ఏదైతే రేపు ఉదయం 10 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ తలపెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సు సంబంధించిన సభ యథావిధిగా జరగనుంది. దీనికి హైకోర్టు కూడా ఇప్పటికే అనుమతి కూడా ఇచ్చింది. Right, Arun. Thank you for the updates.